Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, కొంతమంది నన్ను పర్సనల్గా అడిగారు, మరి కొంతమంది కామెంట్ రూపంలో అడిగారు. పూజ చేసేటప్పుడు శృంగారపరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఓకే, ఇవి ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు. ఒకవైపు దృష్టి ఏమో పూజ మీద పెట్టాలి, కానీ ఇంకో వైపు ఏమో దీని మీద ఉంటుంది. సో దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న వేశారు. ఇది కొంతమందికి కాదు, 99%, 95% ఆఫ్ పీపుల్కి వస్తూ ఉంటుంది ఆలోచన. ఇది మిమ్మల్ని ఎలాగైతే అడిగారు, నన్ను కూడా చాలామంది అడిగారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆ థాట్ రాగానే ప్రతి ఒక్కరు ఏంటంటే, పూజ చేస్తుంటే, దైవ కార్యం చేస్తుంటే ఈ ఆలోచన రావడం ఏమిటి, ఇది మహాదోషం కదా, దీనివల్ల ఏదైనా తప్పిదం జరుగుతుందేమో, మహాపాపం కదా అనుకుంటున్నాం కదా. రైట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది పాపమా కాదా అనేది ఫస్ట్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మీకు అన్నమయ్య సినిమా చూసారా మీరు? చూశాను సార్. అన్నమయ్య సినిమాలో నాగార్జున అసుమన్ వెంకటేశ్వర స్వామి మనుష్య రూపంలో ఆ ఇద్దరు మరదళ్ళతోని అతను ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ తర్వాత ఇద్దరిని నడిపించుకొని తీసుకొస్తూ ఉంటే ఒక గొడుగు వేసుకొని తగులుతాడు నాగార్జునకి. తగిలినప్పుడు ఎంత సౌందర్యం చూశారా స్వామి అంటే, ఇదేం సౌందర్యం, నీకు ఇంతకంటే గొప్ప సౌందర్యాన్ని చూపిస్తా అంటాడు. అని వెళ్తున్నప్పుడు సరిగ్గా గోపురం దగ్గర ఆపుతాడు నాగార్జున. ఆపి, స్వామి ఒక్కసారి పైకి చూడండి అంటాడు. పైకి చూడండి అనగానే మనకి ఖజురహో ఎల్లోర శిల్పాల దగ్గర ఉంటాయి, శిలలు ఉంటాయి, కొన్ని శృంగారభరితమైనటువంటి కొన్ని చిత్రాలు ఉంటాయి అక్కడ. కొన్ని టెంపుల్స్ మీద ఉంటాయి, ఖజురహో టెంపుల్స్ మీద ఎక్కువగా ఉంటాయి. ఆ టెంపుల్స్ మీద చూపించి, స్వామి ఏమనిపిస్తుంది మీకు అంటాడు. చూపించనగానే ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ. ఆ డైలాగ్ మీరు విన్నట్లయితే భలే ఉంటుంది. సృష్టి యజ్ఞానికి ఆధారభూతమైనటువంటి తల్లిదండ్రులు నాకు అనిపిస్తున్నారు నాకు అంటారు నాగార్జున అక్కడ. ఈ సృష్టి అంతా ఎలా వచ్చింది? స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల వచ్చింది. అంటే సృష్టి రావడానికి అదొక యజ్ఞము. శాస్త్రంలో ఎక్కడా కూడా దాన్ని భూతు అనేటువంటిది తీసుకురాలేదు. మనం ఇప్పుడంతా విచ్చలవిడితనం రావడం వల్ల అదొక భూతుగా మనకు కనిపిస్తుంది, కానీ ఒక సృష్టి యజ్ఞం అది. సృష్టి ఎలా ఆవిర్భవింపబడుతుందండి? మరి స్త్రీ పురుషుల కలయిక వల్లే కదా. దీనికే మనకి శాస్త్రంలో గర్భాధానము అంటారు. గర్భాధానం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ గర్భాధానం దీన్నే ఫస్ట్ నైట్ అంటూ ఉంటారు. దానికంటే ముందు ఒక పూజ కూడా చేస్తారు. అంటే కూర్చోబెట్టి, అంటే ఇది ఏంటి పూజ ఇది అంటే, మనకి స్త్రీలో కానీ పురుషుల్లో కానీ కొన్ని దోషాలు ఉండొచ్చు ఏమైనా. ఆ దోషములు ఏవి కూడా కలగకుండా ఉండడానికి, ఆ దోషాలు ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి. ఇప్పుడు పురుషుడికి స్త్రీకి భార్యాభర్తలు ఉన్నారండి, వాళ్ళకు బిడ్డ సరిగ్గా పుట్టలేదనుకోండి, రక్తహీనతతోనో అంగవైకల్యంతోనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లంతో పుడితే ఎంత తల్లిదండ్రులకి ఎంత బాధ, జీవితాంతం నరకం బాధ కదా. కాబట్టి వీళ్ళిద్దరూ ఫస్ట్ నైట్లో లోపలికి వెళ్ళే ముందు బయట కూర్చోబెట్టి ఒక సత్యనారాయణ వ్రతంలాగా ఆ వ్రతం కూడా చేస్తారు. గర్భాధానం అంటారు దాన్ని. చేసి తర్వాత వాళ్ళని లోపలికి పంపిస్తారు. అంటే ఏమిటి, మన శాస్త్రాలు ఆ యొక్క విషయాన్ని గొప్ప యజ్ఞంగా చెప్పాయి. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక పూజ చేసేటప్పుడు సడన్గా వస్తుంది కొంతమందికి, వాళ్ళు గతంలో కలిసినటువంటి విషయాలు లేకపోతే ఇంకోటి వస్తుంది, గబుక్కని వస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వాళ్ళకి అదేం వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. వచ్చినప్పుడు భగవత్ సంబంధించినటువంటి యజ్ఞాల్లో అదొక యజ్ఞం. అరే ఈ సమయంలో ఆ భగవత్ సంబంధించిన యజ్ఞం మరొక యజ్ఞం ఎందుకు వస్తుంది? స్వామిని ఒక్కసారి నమస్కరించుకొని ప్రారంభించుకోవడం, మరి ఈ పూజ చేసుకోవడమే. ఒకటి మీ మైండ్లో ఫస్ట్ మీరు వేయవలసిన చిప్ ఏంటి అంటే, ఇది భూతనో లేకపోతే ఇదేదో పాపమనో ఇదేదో చెయ్యకూడనటువంటి పననో మీ మైండ్లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం, అతను నపుంసకుడనో లేకపోతే ఇంకోటి ఏదో తెలిసింది, వెంటనే వదిలేస్తున్నారా లేదా? ఎందుకు వదిలేస్తున్నారండి అంటే, వంశాభివృద్ధికి పనికి రావట్లేదు కదా అని, అంతే కదా. ఆ బూత్ ఆయనకి చేయడం రాదు కదండి, చక్కగా బూత్ చేయట్లేదు కదా, అలాంటప్పుడు ఇంకా పవిత్రుడు అంటున్నాము మనం. ఎందుకు అనట్లేదు? అక్కడ అలా కాదు. అక్కడ కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఈ వంశ అభివృద్ధికి తోడ్పడాడు కదా, అందుకని విడాకులు ఇచ్చేస్తా అంటది అమ్మాయి. అమ్మాయికి ఒకవేళ గర్భం దాల్చేది లేదనుకోండి, కోర్టు ద్వారా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు పురుషుడు.
వంశాభివృద్ధి కోసం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి థాట్స్ అన్నాక మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ థాట్ వచ్చింది ఏంటి అనుకుంటున్నాం. మనం వేరే పనులు చేసేటప్పుడు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నారు, ఉదాహరణకి మీకు మీ ఫ్రెండ్స్తో జరిగినటువంటిది ఏదైనా సంఘటన కానీ, ఇంకోటి ఏదో ఫుడ్ తిన్నది కానీ, ఇంకోటి ఏదో థాట్ వస్తుంది, రాదా చెప్పండి? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే మన మైండ్కి ఒక అలవాటు ఉంది. ఏమిటది అంటే, జరిగిన సంఘటనల్ని, జరగబోయే సంఘటనల్ని, ఊహలని అది మాటికి తిప్పుకుంటూ ఉంటుంది. అదొక మెకానిజం, అదొక సాఫ్ట్వేర్లా ఉంది. ఆ సాఫ్ట్వేర్కి ఏంటంటే అలా కనిపిస్తుంటాయి. మనం యూట్యూబ్లో చూడండి, ఏదైనా ఒక సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ వస్తూ ఉంటాయి, చూసారా? అదొక సాఫ్ట్వేర్ ఉంది మన మైండ్లో. ఈ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందంటే దానికి సంబంధం లేదు. ఒక పని చేస్తుంటే ఇంకో పనిని చూపిస్తూ ఉంటుంది. మైండ్ వస్తుంది వెళ్ళిపోతుంది. దీని పని ఇది, దీన్ని చూపిస్తుంది. కానీ నా మైండ్లో ఉండవలసినటువంటిది ఏమిటంటే ఇది ఒక సృష్టి యజ్ఞము. ఈ సృష్టి యజ్ఞం అనేటువంటి దాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తుంది నాకు, ఈశ్వర అని చెప్పి అనుకొని మన పూజ మనం చేసుకోవడం. ఇలాంటి సందర్భాల్లో పూజ ఫలితం వస్తుందా రాదా అని కూడా అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు చేసేవాళ్ళు సరే 10 రోజులు 11 రోజులు చేసే వాళ్ళకి ఒక 5 రోజులు డిస్టర్బెన్స్ అయింది అనుకోండి. అవునండి. ఆ 11 రోజుల పూజ ఫలితం వస్తుందా రాదా అని కూడా. 5 రోజులు డిస్టర్బ్ అవ్వడం అంటే ఈ రకంగా ఆలోచన వచ్చే డిస్టర్బా, లేకపోతే లేడీస్కి వచ్చే డిస్టర్బా? ఆలోచన వచ్చే డిస్టర్బ్. ఓకే, నేను అనేది అదే. నేనేమంటున్నానంటే దాన్ని మీరు భూత కోణంలో చూడకండి. ఇదొక సృష్టి యజ్ఞము అనే కోణంలో చూస్తూ మైండ్కి మైండ్ అనే సాఫ్ట్వేర్ ఇది కామన్గా ఇస్తూ ఉంటుంది అనే దీంట్లో ఉంటే మీకు అదేం అనిపించదు. అయ్యో నేను పూజ చేస్తుంటే సడన్గా ఇది మధ్యలోకి వచ్చింది, ఇది ఏమవుతుందో, దీనివల్ల ఏదైనా దోషమేమో అనుకుంటే తప్పు. ఓకే, అసలు దానివల్ల దోషమే లేదంటా నేను. అది యజ్ఞమైనప్పుడు దానికి దోషం ఎందుకు అవుతుంది? దాన్ని మీరు ఈశ్వర స్వరూపంగా చూస్తున్నప్పుడు అది దోషం ఎందుకు అవుతుంది? చాలామంది అట్లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇది మహాపాపం కావాలని అంటే అలా కాదు. ఇక్కడ మైండ్ కు మనం ఎంత ఫీడ్ ఇచ్చినా కూడా అది ఒకటి నానిపోతూ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. దాన్ని ఎప్పుడైతే మనం భక్తితో సంబంధం పెడతామో, గొప్ప కార్యంగా దాన్ని మనం మైండ్లో దానికి ఒక స్థానం ఇస్తాం. మైండ్కి మనం ఏం చెప్పుకుంటామంటే ఇది ఒక గొప్ప కార్యము, ఇది ఈశ్వర సంబంధించినటువంటిది, ఇది ఒక యజ్ఞము అని చెప్పి మీరు ఎప్పుడైతే శృంగారాన్ని అనుకుంటారో అప్పుడు మీ మైండ్లోకి అది వచ్చినా మీకు ఎందుకని. ఇప్పుడు వేరేది ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అదే పూజలో కూర్చున్నారు, మీరు ఏ కాశీకి వెళ్ళినటువంటి విషయమో మీ మైండ్లోకి వచ్చింది, అప్పుడు అలా అనుకుంటున్నారా? లేదు. లేదా ఏ ఆఫీసులోదో ఒక మైండ్లోకి వచ్చింది మీకు, అప్పుడు అలా అనుకుంటున్నారా? ఆఫీస్లో బాస్ చెప్పిన సంఘటన ఏదో వచ్చింది, అనుకోవట్లేదు. కేవలం అవి కాకుండా వేరే కూడా వస్తున్నాయి. మీరు పూజలో ఉన్నప్పుడు రావట్లేదా చెప్పండి? వస్తున్నాయి కదా. నేను ఆ బండి వేసుకొని మన పలానా ఫ్రెండ్ కలిసింది ఏదో టప్పని వస్తుంది మనం పూజ చేస్తూ ఉంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అంటే మన మైండ్ కొన్ని అలవాటు ఏంటి, ఏదో ఒకటి అలాగా చూపిస్తూ వెళ్తూ ఉంటుంది. అందులో ఇది కూడా ఒక భాగం అని అనుకొని కాన్సన్ట్రేషన్ మొత్తం దాన్ని పెట్టి దీనివల్ల ఏదో పూజ ఏదో అయిపోతుంది, దీనివల్ల ఏదో పాపం వస్తుంది, దీనివల్ల ఏదో అయిపోతుంది అనుకుంటే అది పూర్తిగా అజ్ఞానము. అది తప్పు అయితే భగవంతుడు దాన్ని ఎందుకు పెడతాడు? అంతే కదండి. అది మహాపాపం అయితే ఎందుకు పెడతాడు? మహాపాపం ఎప్పుడవుతుందంటే చెప్తాను చూడండి. ఒక స్త్రీకి ఇష్టం లేకుండా మీరు ఏదైనా చేస్తున్నారు, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఇష్టం లేకుండా చేస్తున్నారు, బలవంతంగా బలాత్కారాలు చేస్తూ ఉంటారు, రేపులు జరుగుతూ ఉంటాయి, అది మహాపాపం. అది దోషం కింద కౌంట్ అయిపోద్ది. బయట వాళ్ళు ఎందుకు, సొంత భార్యతో కూడా ఇష్టం లేకుండా సంభోగించకూడదని చెప్తుంది శాస్త్రం. ఇష్టం లేకుండా చేశారు, అప్పుడు అది పాపం కిందకు వస్తుంది. అంటే మనసు అంగీకరించిన స్థితిలో ఉన్నప్పుడు చేయకూడదు. అంతేగాని కామన్గా మైండ్కు ఉన్నటువంటి సిస్టమ్ వల్ల జరుగుతుంది. అదంతా మైండ్కు ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఉంది, ఏదో ఒకటి ఉంది, దాని ద్వారా జరుగుతుంది అనేటువంటి ఒక తేలికపాటి దీనిగా దాన్ని మీరు కనుక తీసుకోగలిగితే, దానిలో కూడా ఈశ్వరుని మీరు చూడగలిగితే, ఏది ఈశ్వరుడు కాదు, ఏది భగవంతుడు కాదు చెప్పండి? అది భగవంతుడు కాదా? అసలు మూలమే అది కదా. అది భగవంతుడు అనేటువంటిది మీ మైండ్లో వచ్చిందా, మీకు అది పాపంగా అనిపించదు. అది భగవంతుడు కాదు, అదేదో భయంకరమైనటువంటిది, అమ్మో ఇంత పాప సంబంధించినటువంటిది వచ్చింది అని అనుకుంటే మీకు అలా అయితే మరి ఆ ఆలయాల పైన ఎందుకు పెట్టారండి? అది పాపం అయితే ఎందుకు పెట్టారంటే అది ఒకప్పుడు ఇంత విచ్చలవిడిగా చెప్పుకునే ఇది లేదు, ఇంత ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అప్పుడు అది ఓపెన్గా మాట్లాడేటువంటి కల్చర్ లేదు అప్పట్లో ఒక దృశ్య రూపంలో చూపించాలి అనేటువంటిది. ఇప్పుడంటే ఏముందండి, ఫోన్ ఓపెన్ చేస్తే బోల్డ్ అన్నీ వస్తున్నాయి అలాంటివి కదా. అదొకటి. రెండవది ఏంటంటే నువ్వు కామాన్ని కూడా జయించి లోపలికి వెళ్ళాలి.
దాన్ని కూడా ఇంకా జయించేసి నువ్వు లోపలికి వెళ్ళాలని దాని యొక్క అర్థం అనమాట, టెంపుల్స్ మీద ఉండడానికి కారణం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది పాపము దోషము అనేటువంటిది నీ మైండ్లో ఉన్నంతసేపు కూడా నువ్వు మోక్షాన్ని పొందలేవు, గుర్తుపెట్టుకోండి. అది పాపము దోషము, ఇది నా కల్లోకి వచ్చిందేంటి, పూజ చేస్తుంటే వచ్చిందేంటి, థాట్స్లో వస్తుందేంటి. అయితే ఇది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే రసిక యోగము అంటారు దీన్ని. రసిక యోగం ఎలా ఏర్పడుతుంది అంటే కుజ శుక్రుల యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. కుజుడు శుక్రుడు అంటే స్త్రీ పురుషులు, కుజుడు శుక్రుడు అంటే వాళ్ళ యొక్క కలయిక జన్మజాతకంలో కుజ శుక్రులు మరొక 3వ గ్రహం ద్వారా కనెక్ట్ అయినా, ఆ 2 గ్రహాలు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి సెక్సువల్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా విపరీతంగా ఉంటాయి. అలా అని వాళ్ళు రేపిస్టులు అవుతారని కాదు, వాళ్ళు ఏదో హింసిస్తారని కాదు, అలా అని కాదు. ఒక స్త్రీ జాతకంలో కనుక కుజశుక్రులు కలిసి ఉంటే అతనికి ఆ అమ్మాయికి వచ్చేటువంటి భర్త చాలా లవ్వింగ్ పర్సన్ అయి ఉంటాడు, అందంగా ఉంటాడు మనిషి. ఓకే. అలాగే భర్త ద్వారా ప్రేమ కూడా పొందుతుంది. ఎవరి జాత చక్రంలో అయినా ఈ కాంబినేషన్ ఉన్నట్లయితే, ఈ కాంబినేషన్కి ఎక్కడ సన్యాసి యోగం పట్టనట్లయితే, సన్యాసి యోగం పడితేనేమో వాటి మీద వాళ్ళకి అసలు ఆలోచనే ఉండదు, అమ్మో అది మహాపాపంగా దూరంగా చూస్తూ ఉంటారు. సన్యాసి యోగం పట్టలేదనుకోండి, వాళ్ళకి ఎక్కువగా థాట్స్ ఉంటాయి. ఎందుకుంటాయి? పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఆధారంగా ఆ కాంబినేషన్ వస్తుంది. కొంతమందికి ఆ కాంబినేషన్ ఉంటుంది కానీ పరివర్తన యోగంలో పక్కకు పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్లో కొంతకాలం వాళ్ళకి ఆ యావ ఎక్కువగా ఉంటుంది, అంటే సెక్సువల్ థాట్స్, స్త్రీ పురుషుని కలవాలి, ఎవరితోనో రిలేషన్స్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. సెకండ్ హాఫ్లో అది పరివర్తన యోగంలో పోవడం వల్ల అది తొలగిపోతుంది. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలనేటువంటి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఏంటంటే లోపల నుంచి ఆ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ బుద్ధి ఏం చెప్తుందంటే అయ్యో నేను చేసేది తప్పు, నేను వెళ్ళిపోయి అందరితో రిలేషన్స్ పెట్టుకుంటున్నాను, అందరినీ కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరితో నాకు ఒక రిలేషన్ కావాలనుకుంటున్నాను, కానీ నా బుద్ధి చెప్తుంది తప్పని అనిపిస్తూ ఉంటుంది వారికి. అలాంటి సమయంలోనే శాస్త్రం ఏం చెబుతుంది అంటే నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళు, దైవం అనేటువంటిది తెలుసుకో. ఈ కారణ ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, బాహ్య శరీరము, కారణ శరీరము, సూక్ష్మ శరీరం ఏవైతే ఉందో ఇదంతా కూడా మిథ్య అనేటువంటి ఆలోచనలో ఉండవు. నీ ఆత్మస్వరూపం ఏంటనేటువంటి తెలుసుకో. దాని ఫస్ట్ ఎప్పుడు కూడా చూడండి, ఏదైనా ఒక వ్యక్తికి విపరీతమైన కోరిక ఉంటే దాన్ని పూర్తిగా అనుభవించాలి. కామి కాని వాడు మోక్షి కాడు అంటూ ఉంటాడు. పూర్తిగా అనుభవించేసేయాలి. అనుభవించేస్తే దాని మీద విరక్తి కలుగుతుంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్కి అతనికి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది, ఏంటంటే డ్రింక్ చేయాలని ఆలోచన ఉండేది బాగా, కానీ సింగిల్గా డ్రింక్ చేయాలని ఉండేది అతనికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ ఒక 20 రోజులు బయటికి వెళ్ళారు. అప్పుడు అనుకున్నాడు, అబ్బా నాకు టైం దొరికింది, నేను ఇంకా సూపర్గా నేను ఇంకా డ్రింక్ చేస్తాను అనుకున్నాడు. అనుకొని క్లాస్మేట్ అడతాను నాకు అనుకొని ఏం చేశాడంటే బాటిల్స్ తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, కొనుక్కున్నాడు, మంచి మంచి కాస్ట్లీ బాటిల్స్. ఒక 10 రోజులు కంటిన్యూస్గా తీసుకున్నాక 11వ రోజు అవన్నీ ఇప్పి పారబోసేసాడు. పారబోసి విరక్తి కలిగిపోయింది. ఏమిటిది, రోజు నాకు ఎప్పుడో ఒక ఆశ ఉండేది, ఏమిటిది అనుకున్నాడు. ఆ రోజు నుంచి మానేశాడు. అంటే ఎంత రేంజ్కి వెళ్ళిపోవాలంటే దాన్ని వదిలేసి ఇంతేనా ఉంది అనే స్టేజ్కి వెళ్ళిపోతే కానీ పోదేది కూడా. అలానే విచ్చలవిడిగా తిరగమని నేను చెప్పట్లేదు. దాంట్లో ఉన్నటువంటి ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోగలగాలి. అది కేవలం అనుభవించడం ద్వారా కాకుండా ఒక కూర్చొని ధ్యానంలో కూర్చొని చేస్తే కూడా దానికి సంబంధించిన విపరీతమైన ఆలోచనలు ఉంటే పోవడం జరుగుతుంది. ఇది ఇంతేనా అని అనుకుంటే పోతుందండి. దీనికి నా జీవితంలో జరిగిన సంఘటన కూడా చిన్న సంఘటన చెప్తాను. నాకు చిన్నప్పుడు ఒక 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఒక థాట్ ఉండేది. ఏమిటంటే నా డిజైర్ ఏంటంటే ఒక ఎల్ఎంఎల్ వెస్పా కొనుక్కోవాలి పెద్ద అయిన తర్వాత. నాకు 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు ఎల్ఎంఎల్ వెస్పా కొనుక్కోవాలి. నేను సిగరెట్ కాల్చాలని ఉండేది. ఇప్పుడు నాకు సిగరెట్ అసలు లేదు, నాకు అలవాటే లేదు. చెప్తా చూడండి. సిగరెట్ కాల్చాలి. ఆ సిగరెట్ పెట్టి ఎల్ఎంఎల్ వెస్పాకు ముందు ఇలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది చూసారా, అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు నేను ప్రతి ఎల్ఎంఎల్ వెస్పా నడిపే వ్యక్తులు సిగరెట్ పెట్టి అక్కడ చూసేవాడిని. నా థాట్ ఏంటంటే నేను పెద్దగా సిగరెట్ కాలుస్తాను, ఆ సిగరెట్ పెట్టి అక్కడ పెట్టుకుంటాను, అందుకని నేను ఎల్ఎంఎల్ వెస్పా కొనుక్కోవాలనుకునేవాడిని పెద్ద అయ్యాక. మాకు 5 చిన్నాన్నలు, 4 చిన్నాన్నలు. అయితే మా నాన్నతో మొత్తం 5, ఇంకో పెద్ద ఆయన ఉండేవారు, చనిపోయారు మా పెదనాన్నగారు. అయితే
అందులో ఒక్క చిన్న సిగరెట్ అలవాటు ఉండేది. ఒకరోజు అతను ఏం చేశాడంటే ఇంట్లో సిగరెట్ కాలుస్తే యాస్ట్రీ కనబడక, నేను అప్పుడు 3వ తరగతి చదువుతున్న పిల్లవాడిని, అరే ఇది బయటపడేయరా అని నా చేతికి ఇచ్చాడు. బయటికి తీసుకెళ్ళి ఉఫ్ ఉఫ్ అని ఊదాను. ఏమీ లేదు ఇందులో, ఇదా నేను దీనికోసం ఆ డిజైర్ పడేసి. ఆ 3వ తరగతి 4వ తరగతి టైం నాకు కరెక్ట్ గుర్తులేదు, 3వ 4వ తరగతి చదువుతున్నప్పుడు అప్పుడు మైండ్లో నుంచి అది వెళ్ళిపోయింది. సిగరెట్ అంటే ఇంతేనా, నేను దీనికోసం ఆ పెద్ద డ్రీమ్ వేసుకుంటున్నాను. నా ఫ్రేమ్లో, నా మైండ్లో ఉన్న ఫ్రేమ్లో ఆ ఎల్లమల వెస్పాలు సిగరెట్ పెట్టి మాయమైపోయింది. అంటే ఏంటి, మైండ్లో నుంచి అది వెళ్ళిపోయింది. ఇంతేనా, నేను దీనికోసం పెద్ద ఏమీ లేదే ఇందులో. ఆ రోజు నేను నోట్లో పెట్టుకున్నటువంటి 3-4 తరగతుల టైంలో బయటికి తీసుకెళ్ళి ఎలా ఉంటుందో ఆతృత ఉంటుంది చిన్నప్పుడు. ఇది చూసి అది ఏమీ లేదని ఫీలింగ్ ఎప్పుడైతే నా మైండ్లో కలిగిందో ఆ క్షణం నుంచి నాకు పోయింది. ఇంకా ఆ రోజు అది కలగకపోయి ఉండి ఫ్రెండ్స్తో ఏదో చిన్నగా వేరే రకంగా అలవాటు అయి ఉంటే నేను గొప్ప స్మోకర్ని అయ్యేవాడినేమో, ఎవరికి తెలుసు. అలా ఒక్కొక్క సందర్భంలో వెళ్ళిపోతుంది ఒక్కో వ్యక్తికి. ఆ రకంగా ఆ రోజు నాకు ఇంకా ఆ చిన్న వయసులో కలిగింది ఇంకా లేదు. నేను ఇంకా అట్లాంటి జోలికి వెళ్ళలేదు. నేను ఏదైనా కూడా మనకు శాశ్వతంగా అనుభవించాలని అన్నప్పుడు వరుసగా అదే పని చేసుకుంటుంటే ఏదో ఒక రోజు విరక్తి పడుతుంది, అది అక్కడితో ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే దైవ ధ్యానము, దైవానుగ్రహము, దైవ సంబంధించిన ఆలోచనల ద్వారా కూడా మనకి దైవము అటువంటి వాటి నుంచి బయటపడేలా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ధూమావతి అమ్మవారి యొక్క సాధన, ధూమావతి అమ్మవారి సాధన చేసినట్లయితే వ్యసనాలు ఏమైనా ఉంటే పోతాయి. ఎటువంటి వ్యసనమైనా కానీ, అది డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన వ్యసనాలు కావచ్చు, ఎనీ ధూమావతి సాధన కంప్లీట్గా తీసేస్తుంది. తను చాటా చీపురు పట్టుకొని ఉంటుంది, ఒక తెల్లటి వస్త్రం విధవరాల్లాగా ఉంటుంది. మీకు ఆ రూపాన్ని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే పార్వతీదేవి యొక్క అవతారాల్లో దశమహావిద్యలో ఒక విద్య. పార్వతీదేవి ఇండైరెక్ట్గా కూడా నువ్వు విధవరాలను కూడా అమ్మవారిని చూడమని చెప్పడం. అక్కడ విధవరాలను నువ్వు తక్కువ చేసి చూడకు, విధవరారిలో కూడా అమ్మవారు ఉందని చెప్పడం అక్కడ అవతారానికి అర్థం. తనను గనక ధ్యానించినట్లయితే వ్యసనాలు పోతాయండి. నిజంగా గురువు గారు చాలా మందికి ఉన్న సందేహాన్ని మీరు పటాపంచలైతే చేశారు. అది తప్పు కాదు, అది సృష్టి యజ్ఞంలో ఒక కార్యం. మీరు అనవసరంగా దాన్ని తప్పుగా అనుకుంటున్నారు. చాలా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, పూజ చేసేటప్పుడు శృంగారపరమైన ఆలోచనలు వస్తే ఏం చేయాలో గురువుగారు చాలా చక్కగా చెప్పారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.